సో ఇంటర్ అయిపోయిన ప్రతి స్టూడెంట్‌కి సీఎస్ఈ తీసుకోవాలా, సీఎస్ఈ స్పెషలైజేషన్స్ తీసుకోవాలా అని అనుకుంటారు. ఎవరైతే కన్‌ఫ్యూజన్‌తో ఉంటారో వాళ్ళైతే సీఎస్ఈ తీసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటదో స్పెసిఫిక్ డొమైన్ లైక్ సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వీటిల్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి మీదైతే వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద నువ్వు వర్క్ చేస్తావు ఎప్పుడైతే సీఎస్ఈ తీసుకుంటావో. సో సీఎస్ఈ స్పెషలైజేషన్‌లో పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ ఉంటదో దాని మీద మాత్రమే నువ్వు వర్క్ చేస్తావు. సో సీఎస్ఈలో రోడ్డు ఎటువైపు తీసుకెళ్తే నువ్వు అటువైపు వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ పాత్ అనేది ఉంటుంది. సో వీటిలో ఏది తీసుకున్నా కూడా నువ్వు స్పెసిఫిక్ రోడ్ మ్యాప్ అయితే ఫాలో అవుతావు. ఓపెన్ ఎలెక్టివ్స్ ఉంటాయి థర్డ్ ఇయర్లో. సో దీంట్లో నువ్వు ఏవైతే ఉన్నాయో ఆల్ స్పెసిఫిక్ డొమైన్స్ వీటిలోంచి నువ్వు ఏదైనా సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓపెన్ ఎలెక్టివ్స్లో అలా సెలెక్ట్ చేసుకుంటా అవ్వదు. సో నువ్వు ఏదైతే స్పెసిఫిక్ డొమైన్ తీసావో అది మాత్రమే అవుతుంది. సిఎస్ఈ కావాలా, సిఎస్ఈ స్పెషలైజేషన్ బెటర్ అని తెలుసుకోవాలంటే సిఎస్ఈ అని కామెంట్ చేయండి. నేను పీడిఎఫ్ అయితే సెండ్ చేస్తా.